కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అమ్మయ్య వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించగలరు. విన్నా, అంత విన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అని మాకు తెలదలే. నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపించుకో. ఈరోజు రాష్ట్రంలో ప్రతి రోజు కూడా మహిళల మీద, బాలికల మీద దాడులు చేయటం. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. మొన్న మెట్రో ట్రైన్ లో జరిగిన రేప్ కేసు అయితేనేమి, కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి, వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం, చెట్టుకు కట్టేసి కొట్టడం, ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? చూడు, 80,000 డబ్బులు ఇయ్యాల, సైన్ చేసి డబ్బులు తీసుకోండాను. టీసీని పట్టి చింపేదానికి చూసినాను. నా బిడ్డలు లైఫ్ అని చెప్పి చైన్ పట్టుకున్నాను. ఈ నా కొడుకుని నమ్మద్దండి అమ్మా, వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. నా 2 చైలు పట్టుకొని సీర్నంతా లాగి ఉరివి రోడ్డు పైన, నడి రోడ్డు పైన. బాధపడకండి, అర్థమైన ఎలవలి చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. అట్లా అని చెప్తే నా కొడుకుని పక్కకి ఇచ్చేసి న్యూసెన్స్ అయిపోతుంది. మీలాగా నేను ఒక ఆడదాన్ని అని చెప్పిన వినలేదు. నా 3 బిడ్డల లైఫ్ నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలా చెప్పవే, నేను వింటాను కదా. ఎలా మహిళల రక్షణని గాలికి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది. చూశాను. ఓ మీ కాపలా బల్లాన్ని. మాటలు మాత్రం ఇంత చెప్తారు. అది నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ఈ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే సంస్కారహీనులు. మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. మీ పార్టీకి సంబంధించిన నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? వాస్తవం. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? మరి అతనికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? కొడుకు ముందర, చిన్న బిడ్డ ముందర అమ్మని కట్టేసి కొట్టారు అంటే ఈరోజు చెప్పు తీసుకొట్టండి సార్. ఈరోజు పోలీసులు చూసినా భయం లేదు. అలా ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన. ఎవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. ఆత్మహత్య కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య. ఇది ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మనకు స్పష్టంగా అర్థమవుతాము. ఏదో ఒకసారి ఫేస్ టరింగించుకో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల చెప్పరా నీ వల్లనే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికే వల్ల విపరీతంగా పందాలు కాశారు. ఈ నాగమల్లేశ్వరరావు కూడా 2 కోట్ల రూపాయలు పందెం కట్టాడు. అంటే అది పందాలు కాసి దాని వల్ల అప్పుల వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్నట్టు. కాదండి, మీరు చెయ్యాలంతే.